హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ రెగ్యులర్గా చేసుకునే చపాతీలకి బదులుగా బోలెడంతా ఐరన్ని, కాల్షియంని అందించి రోగనిరోధక శక్తిని పెంచి ఎముకలకి పుష్టినిచ్చే చపాతీల రెసిపీని చూపించబోతున్నాను. అంతేకాదండోయ్, ఈ ప్రాసెస్లో చపాతీని తీసుకున్నారంటే జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది, చర్మం కూడా గ్లోగా తయారవుతుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా మెరుగుపడుతుంది. అవే మునక్కాయ చపాతీలు. వీటిని నేను మునక్కాయ గుజ్జుతో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం మునక్కాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టు వలవకుండా 2 అంగుళాలంత ముక్కలు కానీ లేదా 3 అంగుళాలంత ముక్కలు కానీ కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక ప్రెషర్ పూర్తిగా పోయినాక మాత్రమే దీన్ని స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. మీరు పప్పు గుత్తితో మెదుపుకున్నా లేదా స్మాషర్తో చిదుముకున్నా కానీ వాటర్ మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, సరిగ్గా నలగవు. కాబట్టి మరీ ఎక్కువగా వాటర్ అనిపిస్తే కాస్త వంపేసుకున్నాక బాగా చిదుముకున్న తరువాత అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే చక్కగా ఇలా చిదిమేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ సహాయంతో ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని గెరిటితో ఇలా 2-3 నిమిషాల పాటు చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నారంటే ఈ స్ట్రైనర్లో నుంచి గుజ్జంతా సపరేట్గా మిక్సింగ్ బౌల్లోకి వచ్చేస్తుంది. పిప్పి మాత్రమే ఇలా స్ట్రైనర్లో మిగిలిపోతుంది. ఈ స్ట్రైనర్కి అడుగు భాగంలో కూడా గుజ్జు చాలా ఉంటుంది. దాన్ని కూడా తీసి చక్కగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని పిప్పిని పడేసేసి ఈ మునక్కాయ గుజ్జుకి సరిపడా క్వాంటిటీలో ఉప్పు, కారం, పసుపుతో పాటు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అప్పుడైతే మీకు చపాతీలు మంచి టేస్టీగా ఉంటాయి. మీరు మునక్కాయ ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే మునక్కాయని ఉడికించేటప్పుడే కాస్త వాటర్ని తక్కువగా పోసుకోండి. అప్పుడైతే ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. అలా కాకుండా ఏదో ఫార్మాలిటీకి 1-2 మునక్కాయలు వేసేసి బోలెడంత వాటర్ పోసేసి పిండి కలుపుకున్నామంటే ఎటువంటి ఫ్లేవరు ఉండదు, యూజ్ కూడా పెద్దగా ఉండదు. కాబట్టి బాగా కండగలిగిన మునక్కాయల్ని మాత్రమే తీసుకొని ఇలా చక్కగా గుజ్జుని వేరు చేసుకొని మనం తీసుకున్న గుజ్జుకి సరిపడా క్వాంటిటీలో మాత్రమే గోధుమ పిండిని వేసుకొని ముందు మిక్స్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 2 కప్పుల గోధుమ పిండి వరకు పట్టింది. ఒకవేళ పొరపాటున పిండి ఎక్కువగా వేసేసుకున్నారనుకోండి, అప్పుడు కొద్దిగా వాటర్ని చిలకరించుకోండి. పిండి అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక మాత్రమే కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని మరొకసారి చక్కగా పిండిని మర్దన చేసేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. కేవలం 5 నిమిషాలు నానబెడితే చాలు, అంతకన్నా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి. ఈ హాలిడేస్లో రొటీన్గా చేసుకునే టిఫిన్లకి కాస్త భిన్నంగా ఉండే ఇలాంటి టిఫిన్ని చేసి పెట్టారంటే వెరైటీగా ఉంటుంది, బోలెడని పోషకాలు కూడా లభిస్తాయి. 5 నిమిషాల తరువాత నేను పిండిని ఇంకొద్దిసేపు ఇలా మర్దన చేసుకున్నాక అప్పుడు ఉండలుగా చేసుకొని చపాతీల్ని తడుతున్నానండి. నేనైతే మీకు వీడియోలో చూపించడానికి కాస్త కలర్ఫుల్గా ఉంటాయని చపాతీల్ని తట్టేటప్పుడు అప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఈ ప్రాసెస్ కాస్త కష్టంగా అనిపిస్తే పిండిని కలుపుకునేటప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా కొత్తిమీరేనండి, నలక ఏమీ కాదు. ఇలా రోల్ చేసుకోవడం కాస్త కష్టం అనిపిస్తుంది కొత్త వాళ్ళకైతే. రెగ్యులర్గా ఇలాంటి వెరైటీలు చేసే వాళ్ళకైతే ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా రోల్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కొత్తిమీర వేసి కొంచెం ప్రెస్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దానిపైన కూడా కాస్త ఆయిల్ వేసేసుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకొని చపాతీలు కాల్చుకున్నామంటే చక్కగా పొరలు పొరలుగా వస్తాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. అంతేకాదండి, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. మీరు కావాలంటే కొత్తిమీరతో పాటు కాస్త నువ్వుల్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాబట్టి నేను నువ్వుల్ని అవాయిడ్ చేసేస్తున్నాను, లేదంటే నువ్వులు కూడా వేసుకునేదాన్ని. ఇదంతా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకాస్త పొడిపిండి కలుపుకున్నారంటే చపాతీలు తట్టుకోవడం ఈజీ అయిపోతుంది. ఈ మునక్కాయ చపాతీల వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నేను వీడియోలో అయితే చాలా తక్కువ చెప్పాను. అంతేనండి, మునక్కాయ చపాతీ తట్టుకోవడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కాలిన పెనం మీద ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి చపాతీల్ని వేసేసి మళ్ళీ ఇంకాస్త ఆయిల్ని వేసేసి అట్ల కాడతో చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాక మరొక వైపుకి కూడా ఫ్లిప్ చేసేసుకొని అటు కూడా ఇంకాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఈ చపాతీల్ని మీకు కావాలంటే పూర్తిగా బటర్తో కానీ లేదా నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు. రొటీన్గా చేసుకునే చపాతీల కన్నా మనం
ఈ చపాతీలకి ఆయిల్ని ఇంకాస్త ఎక్కువగానే వాడాల్సి వస్తుంది. జనరల్గా ఆలు పరాటాలకి, పన్నీర్ పరాటాలకి ఆయిల్ కాస్త ఎక్కువగా వేస్తుంటాం కదా, అలాగే ఈ మునక్కాయ చపాతీలకి కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుందన్నమాట. కాలని వైపు కాస్త ప్రెస్ చేసేసుకుంటూ అన్ని వైపులా చక్కగా కాలేలా చూసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా హెవీగా ఉండే కర్రీల్ని కాకుండా సింపుల్గా ఉండే డిప్స్తో కలిపి సర్వ్ చేసుకోండి. నేనైతే పెరుగులోకి కాస్త సాల్టు అలాగే చిల్లీ పౌడర్ కలిపి కొంచెం కీర దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.